గత 3 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. ఇక 2 రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారో తెలుసుకుందాం. గత 3 రోజుల నుంచి వానలు పడుతున్నాయి. ఇక 2 రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిలోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని మరికొన్ని ప్రాంతాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరి వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారో తెలుసుకుందాం. రాబోయే 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ కొంకణ్ మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం గుండా ఒక ద్రోణి విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ నుండి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఛత్తీస్గఢ్ మరియు తూర్పు మధ్యప్రదేశ్ గుండా విదర్భ వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడింది. మధ్య బంగాళాఖాతం నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడుతోంది. రాబోయే 3 రోజులకు వాతావరణం ఎలా ఉందంటే, ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 3 రోజుల్లో పెద్దగా మార్పు లేదు. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. అయితే ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.